వెన్నుపోటు, గుణపంతో వెన్నుపోటు, వైస్రాయ్ హోటలు, వంచన, మోసం, దగ మొదలగు పిల్లర్ల మీద ఆవిర్భవించినటువంటి పార్టీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ. చూసారా, ఒక గుణపం వేటుతో వంచన మీద, దగ మీద, మోసాన్ని పిల్లర్లుగా చేసుకొని మూల స్తంభాలుగా చేసుకుని ఆవిర్భవించినటువంటి పార్టీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ. అయితే వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం, ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం ఆవిర్భవించినటువంటి దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండిటికి ఎంత తేడా ఉంది? ఆవిర్భావంలో కానీ, ఆశయాల్లో కానీ, ఆదర్శాల్లో కానీ, ఆచరణలో కానీ, దేనిలోనైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి పోలిక అని నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి పోలిక అని నేను అడుగుతా ఉన్నా. నేను మీరేంటి మమ్మల్ని విమర్శించేది? గుణపం వేసుకొని తిరిగేటటువంటి వాళ్ళు మీరు. కానీ కాదు, గుంటూరులో అత్యధికం దేశంలోనే 113.5 రూపాయలు లీటర్ పెట్రోల్ గుంటూరులో. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మీరు మీ అబ్బాయి పాదయాత్రలు చేసినప్పుడు పెట్రోల్ బంకుల ముందు నిలబడి సెల్ఫీలు, ఫోటోలు దిగి విమర్శించినటువంటి రోజులు మర్చిపోయారా అని నేను అడుగుతున్నాను. తగ్గించండి. ఆ రోజు రేట్లు ఎక్కువ ఉంటేనేమో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం. ఆ రోజు పెట్రోల్ రేట్లు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పెరిగినాయి. ఈ రోజు పెట్రోల్ రేట్లు మాత్రం కేంద్ర ప్రభుత్వం వల్ల పెరిగాయి కానీ చంద్రబాబు గారి వల్ల కాదు. అంతేనా? ఇదేనా మీ పద్ధతి? రాష్ట్రంలో పెట్రోల్ ధరల నియంత్రణలో ఉంచడానికి ఖచ్చితమైనటువంటి అవకాశం ఉంది. అమరావతిలో మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట, దానికి 4,000 ఎకరాల పైబడి ల్యాండ్ కావాలట. లండన్ వెళ్ళాను నేను ఒకసారి, పెద్ద ఎయిర్పోర్ట్, భోషణంలా ఉంటుంది. ఈ ప్రపంచంలోనే అత్యధిక ఎయిర్ ట్రాఫిక్ ఉండి అత్యధికంగా ట్రావెలర్స్ పాస్ అయ్యేటటువంటి ఎయిర్పోర్ట్ హీత్రో ఎయిర్పోర్ట్ లండన్. అది కూడా సుమారు 1,500-1,600 ఎకరాల్లో ఉంది ఆ ఎయిర్పోర్ట్. ఇక్కడ మాత్రం 4,000 ఎకరాల పైబడి ఎయిర్పోర్ట్ కడతారట. ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్ అమరావతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నదట. చూసా, ఇది దోపిడీ కాదా? ఇది కేవలం మీ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను ఉద్దేశించింది కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవేవి చంద్రబాబు గారు మాట్లాడరు. ఓ ఫీజు రీంబర్స్మెంట్ గురించి మాట్లాడరు. సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పి పిల్లల తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రాష్ట్రం, దాని గురించి మాట్లాడు. గిట్టుబాటు ధరలు లేవని చెప్పి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే దాని గురించి మాట్లాడు. ఒక ఉచిత పంటల బీమా గురించి మాట్లాడరు. మహిళల ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడరు. ఏ సమస్య గురించి కూడా ఆగిపోయిన ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం మాట్లాడతారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎయిర్పోర్ట్ ఎవరు ఫౌండేషన్ వేశారు, ఎవరు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, ఎవరు మేజర్ పార్ట్ పూర్తి చేశారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. మూలపేట పోర్టు గురించి మాట్లాడారు మీరు. ఎవరు ఫౌండేషన్ వేశారు, ఎవరు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, ఎవరు పనులు మొదలు పెట్టారు, ఎవరు మేజర్ చంక్ ఆఫ్ వర్క్స్ పూర్తి చేశారు చెప్పాలని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు. హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి మాట్లాడారు. అసలు ఆలోచన చేసింది ఎవరు, ఫౌండేషన్ వేసింది ఎవరు, పనులు మొదలు పెట్టింది ఎవరని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు మీరు మాట్లాడినటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఘనతని సందర్భంగా
చంద్రబాబు నాయుడు గారికి అయితే నేను తెలియజేయదలుచుకున్నాను. జంజావతి అన్నారు, ఎవరు చేశారండి? రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మేజర్ పనులు పూర్తి చేశారు. తోటపల్లి రబ్బర్ డ్యామ్ వర్క్స్ ఎవరు చేశారు? రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే దాని కుడి కాలువ రెస్ట్ ఆఫ్ ది వర్క్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 నేరడ్ బ్యారేజ్కి సంబంధించి ట్రిబ్యునల్ తీర్పు ఎప్పుడు వచ్చింది? ఐఎమ్ ఆస్కింగ్. వంశధార డిస్ప్యూట్కి సంబంధించి, నేరడ్ బ్యారేజ్కి సంబంధించి వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ VWDT తీర్పు ఎప్పుడు ఇచ్చింది? ఫైనల్ తీర్పు ఎప్పుడు ఇచ్చింది? 2021. 2021లో తీర్పు వస్తే ఫైనల్ కాపీ అంటే అప్పుడు ఎవరున్నారండి అధికారంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందులో మీ ఘనత ఏంటి? రామ్మోహన్ నాయుడు గారు ఘనత ఏంటి? అసలు రామ్మోహన్ నాయుడు గారి పాత్ర ఏంటని అడుగుతున్నాను నేను. వాట్ ఈస్ హీస్ రోల్ ఇన్ దట్? 2021లో తీర్పు వచ్చింది స్వామి. గెజెట్ పబ్లికేషన్ మొన్న చేశారు. ఇది ఒక పొలిటికల్ స్టంట్. అది ఒరిస్సాలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గెజెట్ పబ్లికేషన్ చేయలేదు. అదొక పొలిటికల్ స్టంట్. అది వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పు 2021లో ఫైనల్ కాపీ వచ్చిందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. దాని మీద ఒరిస్సా వాళ్ళు మళ్ళీ ఒక 3 స్పెషల్ లీవ్ పిటిషన్లు వేస్తున్నారు సుప్రీంకోర్టులో. అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి రిజాల్వ్ అవ్వకుండా నేరడ్ బ్యారేజ్ ఎలా ముందుకెళ్తుంది? నేరడ్ బ్యారేజ్ పనులు ముందుకు వెళ్ళడం లేదు కాబట్టి ఇంటరిమ్ గా ఒక పరిష్కారం హిరమండలం దగ్గర కొట్ట బ్యారేజ్ పైన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్లాన్ చేసి బ్యారేజ్ నుంచి వాటర్ని రిజర్వాయర్లోకి పంప్ చేయడానికి ఒక ప్లాన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కదా పాయింట్.